సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
ఏబుల్ రాసిన మొదటి పత్రిక 1 జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటామో కనులారా ఏది చూచితామో అనే విషయాన్ని మీతో మాట్లాడాలని తలుస్తున్నాను. దాన్ని పోయిన భాగంలో ఈ విషయాలు మాట్లాడాను. మరలా దాని నుంచి కంటిన్యూ చేయాలని తలుస్తున్నాను. జీవవాక్యం అనేది వాక్యం ఎంత సజీవమైందంటే అది ఆదిలోనే పుట్టింది, ఆదిలోనే తిరిగింది, ప్రపంచమంతా తిరిగింది, ఈ భూలోకం అంతా తిరిగింది, చీకటిలో తిరిగింది, అంధకారంలో తిరిగింది, ఈ లోకంలో తిరిగింది, అపవిత్రమైన స్థలాలని కూల్చివేస్తూ తిరిగింది, చీకటి కణజాలాలను వెలిగిస్తూ వచ్చింది. ఈ జీవవాక్యాన్ని గురించి మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. నేను మీతో మాట్లాడేది సజీవమైన జీవం కలిగిన బైబిల్ గ్రంథం తప్ప మరేది మీ మధ్యలో నేను మాట్లాడటం లేదు. వీళ్ళ గురించి వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, పరిశుద్ధులైన ప్రభు గురించి, ఆయన జీవ గ్రంథంలో ఎలా దాచిపెట్టబడ్డాడో ఆ విషయం గురించి నేను మీతో మాట్లాడాలని తెలుస్తుంటున్నాను. అటువంటి పరిశుద్ధులైన ప్రభు సజీవుడు అనే విషయాన్ని పోయిన వాక్య భాగంలో మీతో నేను ఇప్పుడు మీతో మాట్లాడే సత్యాలు అనేవి 1 by 1 మీతో మాట్లాడతాను. ఇది మీతో మాట్లాడే సత్యాలు కేవలం నా స్వకీయమైన ఆలోచన అనుసరించి నడుచుకునేటువంటి కావు, ఎవరి మెప్పును పొందడానికి కాదు. ప్రభు వాక్యాన్ని ఉన్నదన్నట్టు స్వచ్ఛమైన మేరీ బంగారం వంటి వాక్యాన్ని, పరిశుద్ధుల వాక్యాన్ని మేము ముందు పెట్టాలని తెలుస్తున్నాను. ఎవరు అంగీకరించకపోయినా ఎలాగ వాక్యం భూమి మీద తిరుగులాడిందో అలాగే ఈ వాక్యం తిరుగులాడుద్ది అనే విషయాన్ని మీ మధ్యలో నేను పెడుతున్నాను. ఈ వాక్యం అనేది 2 అంచెల కట్టుగా ఉంటుంది అని కూడా చెప్పాను పోయినసారి, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఈ వాక్యం అనేది 2 అంచెల కట్టుగా ఉంటుంది. ఈ వాక్యం ఆదిలో వెలిగినటువంటి వాక్యం, ఆదిలో ప్రకాశించినటువంటి వాక్యం, చీకటి కణజాలాలను వెలిగించినటువంటి వాక్యం, అంతరంగంలో ఉన్న చీకటిని వెలిగించే ఈ యొక్క వాక్యం, అంధకారంలో వెలిగిన వాక్యం, హృదయాంతరంగంలో చీకటిలో ప్రకాశించింది ఈ వాక్యం. చీకటి కణజాలాల్లో అంతర్యంలో ఈ వాక్యం ప్రకాశించి అందులో రక్షణ కాంతిని బహుకరించింది వాక్యం. ఈ రక్షణ కాంతి పాపాత్ముల హృదయంలో, అపరిశుద్ధుల హృదయంలో, ప్రతి ఒక్కరు పాపాత్ముడే, ప్రతి ఒక్కరు అపరిశుద్ధుడే. నేను చెప్పేది ఎవరు పాపాత్ములు పరిశుద్ధులు అనే విషయం కాదు మీతో చెప్పేది. ఈ లోకంలో పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా పాపంలో పుట్టి పాపం పెరిగే వ్యక్తి. ఎలాగ ఈ చీకటి కణజాలాల్ని వెలిగించిందో అలాగే అంధకారమైన హృదయాన్ని, అంధకారంతో జీవిస్తున్న మనల్ని ఈ వెలుగు ఉదయించినప్పుడు, ప్రకాశించినప్పుడు అందులో పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆయన చిలకరించాడు. అందులో ఆ చిలకరించడంలో ఆ చీకటి హృదయం తేజోమయం అయిపోయింది. హృదయం తేజోమయం అయిపోయిందంటే మంచి చెట్లను గ్రహించగలిగే జ్ఞానం వచ్చింది, తెలివిని వేచినప్పటి నుంచి జ్ఞానం వచ్చింది. హృదయంలో ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహించుకోగలిగే స్థానం వచ్చింది. ఈ వాక్యం హృదయంలో నూతనత్వాన్ని ఇచ్చింది. ఈ వాక్యం హృదయంలో పరిశుద్ధమైన ప్రభు సన్నిధిలో అనేక విషయాలు బయలుపరిచింది. ఈ వాక్యం నా హృదయంలో ఉన్న ఈ వాక్యం హృదయంలో అంత చీకటి కణజాలాల్లో ఈ వాక్యం తేజరిల్లినప్పుడు, రక్షణ కాంతి ప్రకాశించినప్పుడు, ఈ రక్షణ కాంతి మహిమాయుక్తమైన స్థానాలని అలంకరించింది. రక్షణ కాంతి మహిమాయుక్తమైన స్థానాల్లో నుండి వచ్చినటువంటి వెలుగు అంతర్యంలో రక్షణ కాంతిలో ఈ స్థానాలని అలంకరించింది. అపోస్తలుడైన పౌలు ఈ వాక్యాన్ని గురించి ఎన్నో రాశాడండి. అసలు ఈ వాక్యం అన్నాడు. దాంట్లో 2 కొరింథీ రాసిన పత్రిక ఆయన చెప్పిన విషయాలు ఈ వాక్యం ఆది కాలంలో పుట్టినట్టు వాక్యం, ఆది కాలంలో పుట్టినట్టు వెలుగు ఎటువంటిదంటే జ్ఞానవంతుడు ఎన్నో జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి. అలాగే ఈ జ్ఞానవంతుల్ని వెలిగించిన వాక్యం, పామరులను వెలిగించిన వాక్యం, విద్య లేని వారిని వెలిగించిన వాక్యం, విద్య గల వారిని వెలిగించిన వాక్యం, ప్రొఫెసర్స్ని వెలిగించిన వాక్యం, జ్ఞానవంతుల్ని వెలిగించిన వాక్యం, ఈ లోకంలో నడిచే వారిని వెలిగించింది వాక్యం, పాపంలో పడి చెడి వారిని వెలిగించింది వాక్యం, అంతర్యంలో పరిశుద్ధాత్మ స్థానాలని ప్రకాశింపజేసింది వాక్యం. అది లేకపోతే ఆ వ్యక్తి జీవం కలిగిన వ్యక్తిగా చెప్పడానికి వీల్లేదు. అది లేకపోతే చెప్పే వాక్యం ఇతరులకు ఆకర్షణీయంగా ఉండదు. ఈ లోకం హర్షించేదిగా ఉండొచ్చు, కానీ ఈ లోకం మెచ్చుకునేదిగా ఉండొచ్చు, కానీ ఆత్మ మెచ్చుకునేదిగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం లేనటువంటి స్థానాలు ఆ హృదయంలో నెలకొల్పబడతాయి. నేటి బోధలు కూడా పరిశుద్ధాత్మ లేకుండా నెలకొల్పబడతాయి. ఇందువలన విభేదాలు పరిశుద్ధులకి అపరిశుద్ధులకి, లేక పరిశుద్ధులకి ఈ లోకంలో ప్రభుని ఎదిగి ఉన్నామని చెప్పుకున్న వాళ్ళకి మధ్య విభేదాలకు కారణం ఏంటంటే ఒరిజినాలిటీ నశించిపోయింది. ఒరిజినాలిటీ లేదు ఈ లోకంలో. దేవుని సంఘాల్లో ఒరిజినాలిటీ లేనందువలన, పరిశుద్ధాత్మ దేవుని శక్తి హృదయంలో లేనందువలన పై స్థానాలకి అలంకరించబడుతున్నారు, కానీ
అంతరంగంలో పుట్టి ఆ జీవాత్మలోనికి హృదయం ప్రవేశించట్లేదు. కాబట్టి ఈ సత్యాన్ని హృదయం గ్రహించుకోవాలి. దానివలన లోకం తెలుసుకోలేదు, లోకంలో ఉన్నటువంటి జనాంగం తెలుసుకోలేదు. ఈ క్రైస్తవులు అంటే ఇంతే అనుకుంటున్నారు, ఈ క్రైస్తవులు అంటే తంత్రాలు ఆడేవాళ్ళు అనుకుంటున్నారు, ఈ క్రైస్తవులు అంటే ఎందుకు పనికిరారు అనుకుంటున్నారు. హృదయాంతరంగంలో నీకు ప్రభుకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదంటే లోకం పుట్టక మునుపు ఉన్నటువంటి ప్రకాశించిన జీవవాక్యం అనేది నీ హృదయంలో అంతరంగంలో సత్యాన్ని వెలిగించింది, సత్యాన్ని ప్రతిష్ఠించింది, సత్యాన్ని ప్రేమ సత్యాన్ని ప్రతిష్ఠించింది. 17వ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో సత్యాన్ని స్థాపించి హృదయంలో సత్యమునందు హృదయాన్ని వెలిగించింది. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో పిలుపు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏవి రమ్యమైనదో వాటి ఎందు మీరు లక్ష్యం ఉంచుకునండి, వాటి ఎందు మీరు లక్ష్యం ఉంచుకునండి. ఏవి రమ్యమైనవో సత్యం, సత్యములో ఆత్మ ప్రతిష్ఠించబడాలి. సత్యంలో ఆత్మ ప్రతిష్ఠించబడకపోతే సత్యమైన వాక్యం బయటికి తీసుకురాబడదు, సత్యమైన సిద్ధాంతాలు బయటికి తీసుకురాబడవు, ఆత్మ పొందిన సత్యాలు బయటికి తీసుకురాబడవు. క్రీస్తు యేసునందు ఉన్నతమైన శక్తి ఆత్మలో కొనసాగించబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ సూర్యుడి గురించి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. హృదయ అంతరంగంలో అంతకుముందు మీతో మాట్లాడిన విషయాలు ఈ లోకాన్ని వెలిగించిన వెలుగు నీ హృదయ అంతరంగంలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీ చీకటి హృదయాన్ని వెలిగించింది. నీ చీకటి హృదయాన్ని వెలిగించుకుంటూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అందులో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే అందులో ఆ విమోచనలో పరిశుద్ధత, నీతి అవన్నీ కూడా అందులో దాచిపెట్టబడింది. ఆయన రక్తం ద్వారా, ఆ విమోచనం ద్వారా పరిశుద్ధత, నీతి, విమోచనము ఇవన్నీ అది మొట్టమొదటి స్టెప్. ఈ మొట్టమొదటి స్టెప్లో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అందులో నివసించడానికి స్త్రీని వాసన అర్పించుకుంటాడు. ఇది కోల్పోయిందా ఒక హృదయంలో? మళ్ళీ చెప్పలేని వాక్యాన్ని, ఇంత వాక్యాన్ని. ఎందుకంటే ఆ మొదటి స్టెప్లో నీతి అన్నాడు, పరిశుద్ధత అన్నాడండి. నీతి, ప్రేమ, పరిశుద్ధత ఎలాగో నీతి, పరిశుద్ధత అన్నాడు. నీతి, ఆ నీతి ఎటువంటి నీతి అండి? నీతి తెరవబడిందండి. ఆకాశం, మధ్యాకాశం తెరవబడిందండి. పరలోక మహిమ ఇప్పారిందండి. పరలోక మహిమలో నీతి కణాలు వెదజల్పడ్డాయండి. పరలోక మహిమలో పరిశుద్ధత నీతి భూమి మీద దిగి వచ్చిందండి. ఆ నీతి కలువరి శిలువలో క్రీస్తే, కలువరి శిలువలో ఆ క్రీస్తే, ఆ రక్తం నీ హృదయంలో ఉంటే, ఆ క్రీస్తు నీ హృదయంలో ఉంటే, ఆ రక్తదారులే హృదయం ఉంటే అది క్రీస్తే, ఆ నీతి క్రీస్తే. ఆ క్రీస్తు హృదయంలో ఉంటే జీవితం పరిశుద్ధమైన జీవితంగా ప్రకాశిస్తుంది. రెండవదిగా అన్ని చెప్పలేను, సబ్జెక్ట్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి రెండవదిగా పరిశుద్ధత అనేది ఎన్నో విషయాలు చెప్పాను. పరిశుద్ధత అనేది ఎవరికి అర్థం చేసుకుంటున్నారో తెలియదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదో నాకు తెలియదు. కానీ ఇది సత్యమైన వాక్యం, ఈ సత్యమైన వాక్యాన్ని దాచిపెట్టడానికి వీలేదు అనే విషయంతో మీ మధ్యలో మాట్లాడుతున్నాను. అసలు ఎవరిని ఉద్దేశించి కాదండి వాక్యం చెప్పేది, వీళ్ళ మీద ఒకళ్ళ మీద చేతి పెట్టి చెప్పేది కాదండి వాక్యం, అందరిని విమర్శించేది కాదండి వాక్యం. నీకు గుండెల్లో ఉన్నటువంటి పరిశుద్ధుని ప్రేమ నిన్ను కౌగిలించుకుంటుంటే ఆ పరిశుద్ధుని యొక్క హృదయ ఆత్మ, అంతరాత్మ నీ హృదయాన్ని తాగుతూ ఉంటే నీ పెదవుల్లో వచ్చే ఆ వాక్యం నేటి సంఘానికి కావాలండి. నేటి సంఘానికి అది కావాలి. అది లేని వాక్యం, అది లేని స్థానాలు నేటి సంఘానికి అవసరం లేదండి. నేటి సంఘానికి అవసరం లేదు. అటువంటి పరిశుద్ధుడైన ప్రభువు లేకుండా, హృదయంలో అంతరాత్మలో దేవుని సింహాసనం లేకుండా వాక్యాన్ని ప్రతిష్ఠించడం సత్యం కాదు. ఎంతోమంది ఎన్నో విషయాలని నేను ఎంతోమంది పొగుడుకుంటారండి, ఏం చెప్పనండి, పొగుడుకుంటారు. నాకు అర్థం కాదు విషయం, అర్థం కాదు. సత్యమైన జీవం కలిగిన వాక్యం పొగడకూడదండి, ఎవరి చేత పొగడకూడదు. అది తృణీకరించబడిందండి. అది తృణీకరించబడిన పరిచర్య, అందరి చేత కొట్టబడిన పరిచర్య, రాళ్లతో కొట్టారండి పరిచర్యని. ఎవరు హర్షించరు. ఎందుకు హర్షించరంటే లోకంలో చలామణి అవుతున్నటువంటి ఈ యొక్క నకిలీ పరిచర్యలు ఎన్నో ఉన్నాయండి, నకిలీ పరిచర్యలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల పరిశుద్ధమైన సంఘం నష్టపోతుందనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే ఆ వెలుగు హృదయాన్ని వెలిగించిందండి. రెండో స్టెప్. మొట్టమొదటి స్టెప్ అన్నాను నీతి, పరిశుద్ధత అన్నాను. రెండో స్టెప్ చెప్తున్నాను పునరుత్థానం యొక్క శక్తి. ఎందులో దాచిపెట్టబడి ఉందంటే ఆ మహిమలో దాచిపెట్టబడి ఉందండి. ఆ మహిమ అనేది సబ్జెక్ట్ని నేను ఎన్లార్జ్ చేయడానికి సాధ్యపరచబడుతుంది ఈ యొక్క క్లాసెస్లో. ఎందుకు ఎన్లార్జ్ చేయడం కుదరదంటే గంట సమయాలు తీసుకోవడానికి కుదరదు. కానీ పాయింట్స్ వైజ్ మీతో మాట్లాడుతుంటున్నాను. మహిమ యొక్క స్థానాలు, ఈ మహిమ యొక్క స్థానాలు ఆది కాండంలో వెలిగిన మహిమ వేరు. ఆది కాండంలో వెలిగిన మహిమ అనేది అది పరిశుద్ధుడైన ప్రభు మహిమే. ఈ భూలోకాన్ని వెలిగించిన మహిమే, ఈ భూలోకంలో ప్రకాశించిన వెలిగే. ఆ వెలిగే నీ అంతరాత్మలో విమోచనలో ప్రకాశించిన వెలిగే. అది మొట్టమొదటి రక్తంలో ప్రకాశించింది ఆ వెలుగే. ఆ వెలుగు నీ హృదయంలో, ఆ మహిమ నీ వెలుగు ఎన్నో సత్యాలు బయలుపరిచిందండి, ఎన్నో విషయాలు బయలుపరిచిందండి. జ్ఞానవాక్యాన్ని బయలుపరిచింది, సత్యవాక్యాన్ని బయలుపరిచింది,
ఎన్నో విషయాలు బయలుపరిచింది. ఆత్మ నూతనత్వంలోకి తీసుకువెళ్ళింది, నూతన సత్యంలోకి తీసుకువెళ్ళింది. ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి, నీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీ మనోనేత్రంలో తెరవబడినందున అన్నాడు, మిమ్మల్ని పిలిచిన పిలుపులోని నిరీక్షణ. మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ తెరవబడినంత వరకు పరిచర్య అర్థం కాదు. ఆ తెరవబడినంత వరకు దేవుని వాక్యం అర్థం కాదండి. తెరవనంత వరకు హృదయంలో ఆనంతరత్వం రాదండి. ఆ మారు మనస్సు రాదు. మారు మనస్సు లేని హృదయం సేవకి ప్రయోజనం లేదు. మారు మనస్సు లేని హృదయం ఒక నూతన ప్రపంచం అంతరంగంలో కట్టబడుతుంది. అందులో ఒక నూతనమైన గోళం కట్టబడుతుంది. అందులో ఈ భూ ప్రపంచం ఎన్ని గోళాలు ఉన్నా సరే ఒక ప్రకాశించే గోళం, దివ్యమైన గోళం ఈ భూమిలో తిరుగుతూ ఉందండి. ఆ గోళాన్ని ఎవరికి తెలిసి ఎవరికి తెలియదు. ఆ గోళం అనేది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క స్థానాలవి, తండ్రి అయిన దేవుని స్థానాలవి. ఇది నేను చెప్పడానికి సంకోచిస్తున్నాను. ఎందుకంటే ఆది కాండం నుంచి వాక్యం యుగాల్లో భూమిలో వాక్యం యుగాల్లో భద్రం చేయబడింది, సీల్ చేయబడిందండి వాక్యం భూమిలో. అటువంటి దివ్యమైన వాక్యం ఎందుకు ఎలా చెప్పగలిగాడు అపోస్తలుడైన పౌలు? ఎఫెసీ పత్రిక కొలస్సీ పత్రిక 25వ వచనంలో ఎలా చెప్పగలిగాడండి? అదేంటి ఈ వాక్యం మర్మంగా ఉంచబడిందని చెప్పాడండి. ఎలా మర్మంగా ఉంచబడింది? ఆత్మ నేత్రాలు తను తెరవబడినప్పుడు ఈ వాక్యం వెలుగులో నుంచి, వెలుగు కోణాల్లో నుంచి ఈ వాక్యం ప్రకాశిస్తున్నప్పుడు తన హృదయం అధమస్థితిలో నేలను కూల్చబడుతున్నప్పుడు, కళ్ళల్లో ఆ యొక్క మహత్తరమైన శక్తి కుమ్మరించబడుతుంటున్నప్పుడు నీ మనోనేత్రంలో వెలిగింపబడినందున ఆయన నిన్ను పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షినట్టుదో క్రీస్తు యేసునందు బలాస్యం ఎటువంటిదో అన్నాడు. దాంట్లోనండి కొలస్సీ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 27వ వచనం వరకు దండనబడింది. మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షినట్టుదో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మన యందు ఆయన అదేంటి బలాస్యం ఎటువంటిదో, ఆయనకు మహిమేశ్వరం ఎటువంటిదో ఎన్ని దాంట్లో రాయబడి ఉన్నాయండి. అంతకంటే జ్ఞాపకం రావట్లేదు నాకు. అన్ని వాక్యాలు దాంట్లో రాసుకోండి. ఎలా చెప్పగలిగాడు? ఒక హృదయం అంతరంగంలో రక్షణ కార్యం ప్రబలమైందంటే నీ హృదయంలో ప్రకాశిస్తున్న ఆ యొక్క మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ముందు ఆ కణజాలం నీ ఆత్మ పొందుతుందండి. లేకపోతే కుదరదు. లేకపోతే సేవ చేయలేము. ఈ పాపలోకంలో సేవ చేయలేము. ఎవరో నిన్ను హర్షించిన హృదయం, నిన్ను తృణీకరించే ప్రతి హృదయం, నిన్ను మెచ్చుకోని హృదయం, ఎవరు కూడా నిన్ను అంగీకరించకుండా ఒంటరిగా నేను విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా నిన్ను తృణీకరించినప్పుడు, ఒంటరిగా నిన్ను రాళ్ళేసి కొడుతున్నప్పుడు ఎలా ఉంది పరిచర్య? ఎలా ఉందండి పరిచర్య? ఒంటరిగా రాళ్ళేసి కన్నీళ్ళు ఖర్చుకుంటూ లేవా? ఎన్నోసార్లు కన్నీళ్ళు ఖర్చుకుంటూ లేవా? ఈ పరిచర్య ఎవరు అంగీకరించట్లేదని, సత్యమైన పరిచర్య ఏమి న్యాయమైనవో అంగీకరించలేనటువంటి ఈ లోకం. ప్రభువా, అటువంటి దేవుడు నిన్ను ఎలా కనిపించుకుంటావని ఎన్నిసార్లు మన హృదయం ఆక్రోశించిందండి. ఆ విషయం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి ఉంది. తర్వాత దేవుని వాక్య భాగంలో అన్నాడు ఆయన, నీ దేవుని వాక్యంలో జీవం ప్రత్యక్షమైంది అన్నాడండి. జీవమైనటువంటి దేవుని వాక్యం అన్నాడండి. అంతకుముందు చెప్పిన సబ్జెక్ట్ కాదు, పుట్ట మీద మాట్లాడేది. దేవుని వాక్యంలో జీవం ప్రబలిందండి. ఎందుకంటే ఆది కాండంలో జీవం ప్రబలింది. చెట్లు చిగిర్చాయి, పళ్ళు చేయి, చెట్లు చిగిర్చాయి, పువ్వులు వికసించాయి, పండ్లు కాసాయి. జీవం సృష్టిలో ఎక్కడ చూసినా జీవమే ప్రత్యక్షమైంది. ఆయన జీవం ప్రత్యక్షమైంది. ఎక్కడ చూసినా సరే, నీళ్ళలో చూసినా, భూమి మీద చూసినా, భూమి కింద చూసినా, ఆకాశాలకి జలాల కింద పైన చూసినా సరే, భూమి ఆకాశాల మధ్యలో ఎక్కడ చూసినా జీవం యొక్క ఉనికి ఆత్మ ప్రత్యక్షమైతే అందులో తన కుమారుడైన క్రీస్తుని పంపించడానికి ప్రభు ఆ దినాన భూమి పుట్టక ముందు నిర్ణయించుకున్నాడు. ఆ సింహాసనం భూమి మీద వేయబడిందండి. అనాది కాల సంకల్పంలో భూమి మీద ఆయన పునాది, ఆయనకు సింహాసనం యొక్క పునాది భూమి మీద వేయబడిందండి. ఎందుకంటే ఈ చీకటిని జయించడానికి ప్రభు యొక్క శక్తి తప్ప, ఆ మహత్తరమైన శక్తి తప్ప మరెవరికి కూడా అధికారం లేదని ప్రభు అంతా మాట్లాడుతుంటున్నాడు. దీని వాక్యం చూసినట్లయితే, ఇంకా ముందుకెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క వాక్యం తిరుగులాడిందండి భూమి మీద. ఎందుకు తిరుగులాడింది అంటే, ఏ యుగం చూడండి, ఒక యుగం నుంచి ఒక యుగం 21 శతాబ్దాలు భూమి మీద దొల్లిపోయినా సరే, దాంట్లో ఆ యుగాల్లో 22 శతాబ్దాలు దొల్లిపోతూ వచ్చినప్పుడు సరే కౌంట్ చేయబోతున్నాను. దాంట్లో యుగాల్లో నూతన నిబంధన సంఘం దేవుడు క్రీస్తు యేసు రక్తం కట్టబట్టం అనేది ఇన్ని యుగాలు అంతరించాయి. ఆది కాండంలో ఉన్నటువంటి జీవం కలిగిన దేవుని వాక్యం
ఎలా మర్మంగా రహస్యంగా ఉంచబడిందో, ఎలా రహస్యంగా ఉంచబడిందో ఆ మర్మం నూతన నిబంధనలో ఆ జీవం ప్రత్యక్షమైందండి. ప్రత్యక్షమయ్యి అంటున్నారు అపొస్తలులు, మా జీవం మా చేతులు దేన్ని తాకి చూచినో, దేన్ని ముట్టుకున్నాయో మా చేతులు అది మీకు తెలియజేస్తున్నాం. కానీ ఇప్పుడు మన హృదయంలో జీవం కలిగిన దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధమైన రక్తాన్ని దేవుడు మన హృదయంలో ప్రోక్షించినప్పుడు ఏ రీతిగా మనం ఉన్నామనే విషయం సత్యం ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్యమందు దేవుని స్వరం అందులో వెలుగుని చీకటిని వేరుపరిచింది. మొట్టమొదటిగా వెలుగుని చీకటిని వేరుపరిచింది. ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించిన వ్యక్తి జీవితంలో చీకటిలో నుంచి వెలుగు లేకపోతే వెలుగు ఈ చీకటిని దూరపరుస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఆ హృదయం ప్రకాశించే హృదయం, ఆ హృదయం క్రీస్తు యేసు మహిమ యొక్క స్థానాలను చూచే హృదయం. ఆ రొట్టె ద్రాక్షారసాన్ని సేవిస్తుంటున్నప్పుడు, పరిశుద్ధమైన రక్తాన్ని సేవిస్తుంటప్పుడు, ఆ పెదవులను వారు తాగుతుంటున్నప్పుడు ద్రాక్షారసం ఇస్తున్నట్టు నాకు కన్నీళ్ళు వస్తాయండి. నాకు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వివరించి చెప్పడానికి నాకు కుదరదు. నేను నా చేతులతో ఇస్తుంటున్నప్పుడు నా హృదయం కన్నీటితో నింపబడుద్దండి. నాకు వచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది మాట్లాడుతుంటున్నప్పుడు, రక్షణ గురించి వారు చెప్తుంటున్నప్పుడు, వాళ్ళకి రక్షణ లేకుండా సరిగా లేని పరిస్థితుల్లో వారికి బాప్తిసం ఇస్తున్నప్పుడు వారు ముందు జీవితం ఎలా ఉందో వెనక జీవితం కూడా అలాగే ఉందండి. అలాగే ఉంది. రాను రక్షణ యొక్క స్థానాలు భూమి మీద కనుమరుగైపోయాయండి. మొట్టమాయమైపోయాయి. ఎక్కడ కనబడతలేదు. ఆ జీవం కనబడతలేదు. ఒక వ్యక్తిలో సేవ జీవితంలో కనబడతలేదు. లేకపోతే పెద్ద వాళ్ళు ఏం కనబడతలేదు. ఎవరో ఉన్నారు కొంతమంది ఆ జీవాన్ని ప్రత్యక్షపరచడానికి. ఆ విధంగా ఈ లోకంలో సేవ అనేది అలా ముందుకెళ్తుందండి. నేను మీకు వివరించి చెప్తున్నప్పటికీ కూడా ఎంతమంది తృణీకరిస్తారు నాకు తెలుసు ఆ సంగతి. కానీ జీవాన్ని గురించి చెప్పకుండా ఉండడం అనేది సాధ్యపరచబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అలాగే చూసినట్టయితే కనుక వాక్యం అనేది సంపూర్ణమైంది. వాక్యం ఎందుకు సంపూర్ణమైందంటే ఎంత పరిపూర్ణమైందో అంత సంపూర్ణమైంది. ఎంత మర్మంగా దాచిపెట్టబడిందో అంత ప్రత్యక్షపరచబడింది. మర్మమైనటువంటి క్రీస్తు ఎలా దాచిపెట్టబడ్డాడో అలాగ ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన రక్తంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన వెలుగులో ప్రత్యక్షపరచబడ్డాడు. మహిమలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన మహిమలో ఆ వాక్యం ప్రకాశించిందండి. ఎన్నో కోణాలతో ప్రకాశించింది. ఎక్కడ చూసిన జీవం ఒక కోహిన రోజు ఎలా ప్రకాశించిందో అది మధ్య త్వరక మాత్రమే, చిన్న త్వరక మాత్రమే. కానీ దాంట్లో ఒక సైన్స్ దాంట్లో చదివారండి. నేను ఏం చదివానంటే, మీరు చూసే సూర్యుడు ఒక్కడే చూస్తున్నారు, ఒక సూర్యుడిని చూస్తున్నారు, ఒక చంద్రుడిని చూస్తున్నారు. కానీ పైకి లెక్కలది దాంట్లో గెలాక్సీస్లో మీరు చూసే సూర్యుళ్ళు కొన్ని వందలు కాదు, వేలు కాదు, మిలియన్ సూర్యులు ఉన్నాయి దాంట్లో. నమ్మలేకపోయానండి. నేను నమ్మలేకపోయాను. చెప్పారు కూడా, వింటాను కూడా, ఎవరికి కూడా అంగీకరించరు, క్వశ్చనబుల్ చేస్తారు ఈ యొక్క వాక్యాన్ని. ఏంటంటే ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. పెద్ద వాళ్ళకి సైంటిస్టులు తప్పితే తెలియదు. దాన్ని చూస్తే అలాంటప్పుడు మహిమా స్వరూపం యొక్క ఆ ముఖ దర్శనం ఎలా ఉంటుంది లోకంలో, ప్రపంచంలో, గెలాక్సీస్లో ఉన్నటువంటి ఆయన యొక్క సౌందర్య కళలు ప్రకాశిస్తున్నటువంటి కోణాలతో నీ అంతరంగం ప్రభువు నెరిగిన నీ అంతరంగం ఆయన మహిమ యొక్క స్థానాల్లో ఒక కోణం కూడా ప్రకాశించకపోతే సేవలో ప్రకాశిస్తుందండి. ఒక కోణం కూడా నీ ఆత్మ ప్రకాశించకపోతే సేవా దర్శనంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎలా లభిస్తుంది? పాపం మీద విజయం లేని ఉదయం పాపాన్ని అసహించుకోలేకపోతే ఆ పాపంలో ఒక వ్యక్తితో మాట్లాడితే వారి జీవిత విధానంలో ఎన్నో మనకు కనపడతాయి. అబ్బా, సేవకులు ఇలా ఉన్నారా అనుకోవాల్సిందేనండి. అంటప్పుడు సేవ ఎలా చేయగలుగుతున్నారో మరి నాకేం అర్థం కాదు. ఇది విమర్శనాత్మకమైనది కాదు. ఆ మహిమ ఎందు పాపం పవిత్రత అనేది కలిసిపడితే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతున్నాను. ఆ మహిమ స్వరూపి గెలాక్సీసే ఆ విధంగా మహిమతో నింపబడితే, ఎన్నో కలర్స్తో నింపబడితే పరిశుద్ధుడైన ప్రభు యొక్క దర్శనంలో ఆ మహిమా స్వరూపి నీ హృదయంలో రావాలంటే నీ అంతరంగంలో
ఆ చీకటి కణాలు కోణాల్లో ఆ వెలుగు ప్రకాశించినప్పుడే నీకు అర్థమవుతుంది తప్ప అలా ప్రకాశించకపోతే నీ హృదయం అర్థం కాదు, నీ హృదయానికి అర్థం కాకుండానే జీవితం గడిచిపోద్ది. అర్థం కాకుండానే నీ హృదయం ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తావు. కానీ ప్రభు పాదాల మీద పడినటువంటి నీ అనుభవం, క్రీస్తు ప్రత్యక్షత కోసం ఆధారపడిన నీ హృదయం, క్రీస్తు ప్రత్యక్షత కొరకు వేదనపడిన నీ హృదయం ఎప్పుడైనా నీ జీవితంలో ఉందా? ఆ ప్రేమ ఉందా హృదయంలో? ఎందుకంటే మన పిల్లల్ని, మన జీవిత భాగస్వామిని ఎంత ప్రేమిస్తాము. అలాంటప్పుడు ఆ పరిశుద్ధమైన ప్రేమ ఈ గడియలైనా సరే, రాత్రి గడియలు అయినా సరే, ఏ ఉదయకాలమైనా ఆ గడియలు ఆయనతో గడపడానికి ఇష్టపడ్డాము. ఎప్పుడైనా ఇష్టపడ్డామండి? ఎప్పుడైనా సరే ఇష్టపడని హృదయం ఏ విధంగా సేవలో పరిపక్వత చెందుతుంది అనేది ఆ ప్రశ్నని మన జీవితంలో మనం వేసుకోవాలని ఈ మధ్యలో నేను మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక వాక్యములో అదృశ్యమైన దేవుని యొక్క మహిమ కణజాలాలు ఈ వాక్యంలో దాచిపెట్టబడి ఉన్నాయి. అదృశ్యమైన దేవుని మహిమ యొక్క కణజాలాలు ఇవి ఎలా పడతాయంటే ఒక వ్యక్తి వాక్యం ఉట్టిగా చదివేసినంత మాత్రాన వాక్యం ఆత్మకు అర్థం కాదు. వారు అక్షరములకి కానీ ఆత్మకు వాడు పరిచారకులు కాదు. అక్షరానికి వాక్యం బోధించవచ్చు కానీ ఆత్మకి పరిచారకులుగా వాక్యాన్ని బోధించడం సాధ్యం కాదు. పరిపూర్ణైన వారి మధ్యనే వాక్యం బోధిస్తుంటున్నాను. అది లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మంగా బోధిస్తున్నాను. అది కారణం సృష్టి మర్మం అని దాచిపెట్టబడింది. సృష్టి యొక్క మర్మం, దేవుని యొక్క మర్మం దాచిపెట్టబడింది దాంట్లో. తర్వాత కొత్త నిబంధనలో క్రీస్తు యేసు యొక్క మర్మం అని దాచిపెట్టబడి ఉంది. ప్రేమ యొక్క రహస్యం మర్మం అని దాచిపెట్టబడి ఉంది. ఇన్ని ఒక గూఢమైన సత్యాలుగా దాచిపెట్టబడి ఉన్నాయి. అంతరంగంలో ఆ మహిమ ప్రకాశించినప్పుడు ఈ మహిమ అనేది ఆ రేస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో స్థానాలలోకి నీ ఆత్మను తీసుకుని పోతుంది, విడదీస్తుంది. చాలా శ్రమ పడతావు, చాలా ఇరుకును అనిపిస్తావు, చాలా ఇబ్బందిని అనిపిస్తావు. అందులో ఆ ప్రభుని చూస్తావు, నీ కళ్ళారా చూస్తావు. అనేకులు నిన్ను నిందిస్తారు, అనేకులు నిన్ను నీ శ్రమని తోసేస్తారు. ఏ ఒక్కరు కూడా నిన్ను ప్రేమించరు, ఏ ఒక్కరు నేను ప్రేమించరు. ఇదేదో నాటుకోవాలనుకుంటారు, ఇదేదో బడి చూపించుకుంటాను అనుకుంటారు. ఇది బడి చూపించుకుంటానికి అందరూ చూపించుకోగలరు. అంతరంగంలో దాచబడి ఉన్న ఈ సత్యాన్ని బయటికి చూపించాలంటే హృదయం ఎంత సిద్ధపడాలి. ఇది సిద్ధపరచబడకుండా దేవవాక్యాన్ని ప్రకటించడానికి వ్యక్తికి సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక జీవం కలిగిన దేవుని వాక్యాలు అదృశ్యమైన దేవుని యొక్క మహిమస్వరం. అందుకోసం హెబ్రీ రాసిన పత్రిక అధ్యాయాలు ఆయన దేవుని యొక్క మహిమస్వరం. ఆయన అంత దాచిపెట్టుకుని ఒక మానవ స్వరూపిగా పరలోకం నుండి దిగి వచ్చి లోకంలోకి శిలువలో తన రక్తాన్ని కార్చి రక్షణని స్వీకరించబట్టి ఏ రక్షణని మనం స్వీకరిస్తున్నాం? అసలైన ఆత్మలో స్థానం లభించిందా? నీ హృదయాన్ని మార్పు చెందించబడిన రక్తం నీ హృదయంలో ఉందా? ఒకసారి చూసుకోవాలి. ఎవరు ఏ వాక్యం చెప్తారో దాన్నే నమ్మకం ఉంచుతారు. జీవం కలిగిన దేవుని వాక్యం కఠినమైన వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు అంగీకరించడానికి దానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే సాధ్యం అవదు. ఈ లోకంలో ఎన్నో ఆస్తులు విడిచిపెట్టుకోవాలి, ఎన్నో కోరికలు విడిచిపెట్టుకోవాలి, ఎంతో డబ్బును విడిచిపెట్టుకోవాలి, దురాలోచనతో వచ్చిన డబ్బును విడిచిపెట్టుకోవాలి, అపవిత్రమైన స్నేహాలు విడిచిపెట్టుకోవాలి, అపవిత్రమైన ఆలోచనలు విడిచిపెట్టుకోవాలి. ఎన్నో వాటిలో విజయం లభించదు. ఆత్మ హృదయంలో ఉంటే తప్ప వీటన్నిటిలో ఒక వ్యక్తికి విజయం లభించదని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్యము వెల్లడేయుటతోడనే వారికి వెలుగు కలిగేను అన్నది. దేవుని వాక్యం ఎక్కడైతే వెల్లడైందో హృదయం ఎన్లైటింగ్ చేయబడింది. ఒక హృదయం ఎన్లైటింగ్ చేయబట్టం అంటే ప్రకాశించింది. ఏం ప్రకాశించిందంటే హృదయం ప్రకాశించింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం వెలిగించబడింది. ఎందుకంటే వాక్యం శరీరధారే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించను. యోహాను సువార్త 1:4 రాయబడి చూడండి. వాక్యం శరీరధారే కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యలో నివసించింది వాక్యం. ఈ వాక్యం అంత పరిపూర్ణమైన వాక్యం. ఈ పరిపూర్ణమైన వాక్యం ఒక హృదయంలో వచ్చినప్పుడు నీ ఆత్మ ప్రకాశించడం నువ్వు కనుగొంటావు. నీ ఆత్మ ప్రకాశించినప్పుడు నీ ఆత్మ అంతరి ఆత్మతో ఏకం చేయబడటం గమనించుకుంటావు. నీ ఆత్మ ప్రకాశించడం గమనిస్తావు,
నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకం చేయబడ్డ గమనిస్తావు. మూడవదిగా ఆ ఏకత్వంలో దేవుని యొక్క మార్గాలు నీకు ఆత్మకి బయలుపరచడం నువ్వు గమనించుకుంటావు. మూడు సత్యాలు ఇవి ఒకడు లోపించిన ఈ మూడు ఆత్మకి జరగవు. ఎందుకంటే వాక్యంలో అంత పరిపూర్ణత ఉంది. ఆది కాండం నుంచి ఉన్న వాక్యం పరిపూర్ణత ప్రకటన గ్రంథం ముందు వరకు అంటే ప్రకటన గ్రంథం అంటే అది జరగబోయేది కాబట్టి ఇంకా అంతవరకు ఈ వాక్యం అనేది భూమి మీద చిలువల పొలవల ప్రకాశించిందండి. చిలువల పొలవల అంటే వివిధ రీతులుగా ఎన్నో భిన్నమైనటువంటి మార్గాల్లో, ఎన్నో భిన్నమైనటువంటి కోణాల్లో, రకరకాలైనటువంటి స్థానాల్లో ఈ వాక్యం విలువ నీ ఆత్మకు అందించడండి ప్రభు. అందులో ప్రకాశించే పరిచర్య దాచిపెట్టబడి ఉంది. ప్రకాశించే పరిచర్య, అనేక ఆత్మలకు ఉపయోగపడే పరిచర్య, అనేక ఆత్మలకు దీవెనకరమైన పరిచర్య. ఒక ఉదయం అదృశ్యమైన శక్తితో నీ హృదయం నేను పట్టు చూస్తావు. అదృశ్యమైన శక్తితో నీ హృదయం నీపై ఆధారపడటం నువ్వు చూస్తావు. నీ బలమైన ఆత్మ చేత నీ ఆత్మ హృదయం బలం ఉండటం నువ్వు చూస్తావు. ఒక అతీతమైన శక్తి యొక్క ఆ స్థానాలు నీ ఆత్మలో ఉన్నతమైనటువంటి మార్గాలు నడవడం నువ్వు చూస్తావు. అది నీకు తెలియనటువంటిది కాదు, అది నీకు తెలిసింది. ఎందుకు తెలిసిందంటే ఏనాడు ప్రభువుని అంగీకరించావో అది నీకు నీ ఆత్మకు ఇష్టమే. అగోచరం కాదు, అది అగోచరం కాదు, అది గోచరం. అటువంటి ఆత్మని దేవుడు మానవ హృదయానికి అందించాడండి. అటువంటి పరిచర్యలో మనం నిలబడాలని ప్రభు ఆశిస్తున్నాడనే విషయం నేను మీతో అందుకోసం వాక్యం వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగిన, అది తెలివి లేని వారికి తెలివి కలిగించను. జ్ఞానం అందించింది వాక్యం. జ్ఞానం అతీత పామరులకు ఇందా చెప్పాను, పామరులకు జ్ఞానం అందించింది. తర్వాత జ్ఞానులకు జ్ఞానాన్ని అందించింది. తెలియలేని వారికి జ్ఞానం అందించింది. తర్వాత పరిశుద్ధులకు జ్ఞానాన్ని, అత్యున్నతమైన జ్ఞానాన్ని అందించింది. పరిశుద్ధులకి జ్ఞానోదయం కలిగింది. పరిశుద్ధులకి జ్ఞానం వేరు. ఆ జ్ఞానంలో ఎంతమంది నిలబడి ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం అంటే చాలామంది పరిశుద్ధులు ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఈ లైన్లో నిలబడలేని వారికి, ఈ లైన్లో ఉండలేని వారికి అర్థం కాదు. రక్షణ రేఖ ఒక్క రేఖ నీ హృదయం ప్రకాశిస్తే ఆ రక్షణ రేఖ, ప్రకాశమైన రక్షణ రేఖ మహిమ యొక్క రేఖల్లో నిన్ను నీ ఆత్మ నడిపిస్తుంది. నిన్ను నడిపించినప్పుడు అసలు ఆ వాక్యాన్ని చెప్పలేవు. అటువంటి వాక్యాన్ని చెప్పడం అనేది చేత కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం వాక్యంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. తర్వాత అందులో ఎన్నో ప్రవచనాల యొక్క సారం దాచిపెట్టబడి ఉంది. ఎన్నో ప్రవచనాలు అందులో నిర్మితమై ఉన్నాయి వాక్యంలో. ఆ విషయం కూడా ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక అందులో మరి ముఖ్యంగా వాక్యంలో ప్రేమ పరిపూర్ణం చేయబడింది. దాంట్లో ఎన్నో విషయాలు చెప్పాలన్నా కానీ వాక్యంలో ప్రేమ పరిపూర్ణం చేయబడింది, జ్ఞానం పరిపూర్ణం చేయబడింది, పరిశుద్ధత పరిపూర్ణం చేయబడింది, వాక్యం పరిపూర్ణం చేయబడింది. ఇన్ని విషయాల్లో ఒక్క వాక్యం విషయమే మీతో మాట్లాడాను. ఎందుకంటే వాక్యంలో శరీరధారి అయిన క్రీస్తుని చూపించినప్పుడు అందులో ఆ ప్రేమ పరిపూర్ణత చెందిందండి. ఆ ప్రేమ అసలు అర్థం కాదండి చెప్పడానికి. ఇది అర్థమై ఎంతో చెప్పగలగాలి, కానీ హృదయాలకు, ఈ లోకంలో జీవించే హృదయాలకు అర్థం కాదు. అందుకోసం ఈ ప్రేమలో మహిమాయుక్తమైన శక్తి, మహిమాయుక్తమైన కణాలు ఈ ప్రేమలో దాచిపడి ఉన్నాయి. ఎప్పుడు వాక్యం చెప్పడంతోనే వెలుగు ఎలా కలిగిందో అందులో ఈ మహిమాయుక్తమైన కణాలు వెదజల్లినప్పుడు ఎక్కువ ఆత్మ ప్రకాశించినట్లుగా మనం చూడగలం. మరో ఈ వాక్య భాగాన్ని నేను మీతో మాట్లాడతాను. తర్వాత ఈ వాక్యాన్ని ప్రభు జీవించగా తండ్రి వందనములు ప్రభు. గొప్ప దేవుడు తండ్రి, జీవం కలిగిన దేవుడు తండ్రి, సజీవమైన ప్రభు నీకు వందనములు ప్రభు. సహాయం చేయండి తండ్రి. రక్షకుడు అయిన దేవుడు నీవు తండ్రి ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు అయిన నీవు ప్రకాశించిన నీ దివ్య మహిమ తేజస్సు ప్రభు యేసుక్రీస్తు ద్వారా ప్రభు సమస్తాన్ని దాచుకుని ప్రభు నీ రక్షణ కాంతిలో ప్రకాశింపచేసిన దేవ, పునరుత్థాన మహిమలో ప్రకాశింపచేసిన దేవ, పునరుత్థాన మహిమలో నీ శక్తిని బయలుపరిచిన దేవ, పునరుత్థాన మహిమలో నీ జ్ఞానాన్ని ప్రకాశింపచేసిన దేవ, పునరుత్థాన మహిమలో నీ జీవాన్ని ప్రకాశింపచేసిన దేవ, రక్షకుడా నీ అత్యున్నతమైన మీ కార్యాల కొరకు వందనం చెల్లిస్తూ ప్రభు ప్రార్థన అంగీకరించమని ప్రభు, సహాయం చేయమని ప్రభు, ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు
కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.